కుమారుడు వచ్చి ఐ లవ్ యూ మమ్మీ అన్నాడు. కొడుకు వచ్చి ఏంటి ఐ లవ్ యూ మమ్మీ అని తల్లి అన్నాయనే. అప్పుడు తల్లి వెంటనంట ఏం కావాలనలేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నదంట. ఎవరు? తల్లి. అప్పుడు మమ్మీ నాకు దాని ఏ శాండ్విచ్ 5 స్టార్ శాండ్విచ్ కావాలి మమ్మీ అన్నదంట. అంటే ఇప్పుడు ఈ ఐ లవ్ యూ మమ్మీ అని అన్నది దేని కొరకు అన్నారు? శాండ్విచ్ కోసం అన్నారు. అది తల్లిని నిజంగా ప్రేమించడం కాదు. తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత అలా జరుగుతూ సాగిపోతుండగా మళ్ళీ వచ్చి అన్నారంట ఐ లవ్ యూ మమ్మీ అన్నారంట. ఆమె తల్లికి అర్థమైపోతుంది ఏం కావాలంటే అందుకని వచ్చి ఉంటా అని ఐ లవ్ యూ అన్నారని. బాబు నేను ప్రేమిస్తున్నాను, ఏం కావాలంటే మమ్మీ అందరూ సైకిల్ మీద వెళ్తున్నారు స్కూల్కి, నాకు సైకిల్ కావాలని బైక్ కావాలన్నారంట. వెన్న అన్నదంట భర్తను క్యాగేసి భార్య అన్నది ఏమిటి అందరూ చక్కగా సైకిల్ మీద వెళ్తున్నారు ఫ్రెండ్స్, మరి మేము కూడా సైకిల్ కొనండి, సైకిల్ కొన్నాడంటే. తర్వాత మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత అందరూ బైక్ మీద వెళ్తున్నారంటండి. మళ్ళీ వచ్చారంటే ఐ లవ్ యూ మమ్మీ అన్నాడంట. ఏమన్నాడు? మాట్లాడుతున్నారు మీకు ఐదు వచ్చేసింది. ఇంకా ఐ లవ్ యూ అన్నారంటే ఇంకేదో పెడతాడంటే సంగతి తెలిసిపోయి ఏంటి నానా అంటే బైక్ కావాలి మమ్మీ అంటే అందరూ కాలు మీద వెళ్తున్నారని మన కొడుకు బండి అడిగాడు. బండి కొనిచ్చేద్దామంటే బండి కొనిచ్చాడంటాను. కొనిచ్చిన తర్వాత లోపల చక్కగా చదువుకున్నారు, చక్కగా మంచి ప్రయోజకుడు, మంచి జాబ్ వచ్చింది. మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ, నేను ఒక అమ్మాయిని కాలేజీలో ప్రేమించాను మమ్మీ అన్నాడు అంటాను. ఏమన్నాడు చెప్పండి? ఐ లవ్ యూ మమ్మీ, కాలేజీలో నేను ఒక అమ్మాయిని ఇంతవరకు చిన్నప్పటి నుంచి నాకు ఏది అడిగితే నువ్వు ఇచ్చావు, కొనిచ్చావు, ఇది కూడా చేసి పెట్టు మమ్మీ, నువ్వు ఎలా చేస్తావు తెలియదు అని డాడీతో చెప్పి పెళ్లి చేసిందంట. పెళ్లి చేసిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత భార్యను తీసుకుని జాబ్కి వెళ్ళిపోయి ఐ లవ్ యూ చెప్పడం మానేసానంట పూర్తిగా. ఎవరికి? తల్లిని మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత చాలా కాలం కొంతకాలం అయిపోయిన తర్వాత అప్పుడు వాడికి ఏదో చిన్న ఘర్షణ వచ్చి ఇంటికి వచ్చి ఐ లవ్ యూ మమ్మీ అన్నాడంట. ఏమన్నాడు? ఇప్పుడు అప్పటి వరకు తల్లి జ్ఞాపకం రాలేదు. ఈరోజు మన ప్రేమ అనుకుంటుందంటే చెప్పండి కరేపోకి ఎప్పుడు ఉపయోగపడుతుంది? మనకి మాట్లాడుతున్నా తాలింపు వరకు ఉపయోగపడుతుంది, దాన్ని తీసి ప్రక్కన పెట్టేస్తాం.